మా జగిత్యాల డిస్ట్రిక్ట్. నా పేరు సాదుల్లా. నేను స్కానింగ్ తీపిస్తే లివర్లో గడ్డ నచ్చింది. సర్జరీ వచ్చేసి నేను అనుకున్న దానికన్నా రెట్టింపు జరిగిందండి. చాలా బాగా చేశాడు సారు. పోవడానికి కొద్దిగా ఇబ్బంది అన్న ఫీలింగ్ అనిపించింది. నేను నడవడం అన్న స్టేజ్లో సార్ నడిపించాడు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ ప్రవీణ్ కోడూర్, మా జగిత్యాల డిస్ట్రిక్ట్. నా పేరు సాదుల్లా. నేను నాకు స్కానింగ్ తీపిస్తే లివర్లో గడ్డ నచ్చింది. ఆ గడ్డ తొలగేయడం కోసం జగిత్యాల కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఎవరు లేరని తెలిసింది. హైదరాబాద్లో చెక్ చేస్తే ఇట్లా సారు గురించి తెలుసుకున్నాను. నేను యూట్యూబ్ ద్వారా చెక్ చేసి రావడం జరిగింది ఇక్కడికి. సార్ బాగా ట్రీట్ చేశారు సార్. చాలా బాగుంది. హాస్పిటల్ కూడా బాగా సూపర్ ఉంది. ట్రీట్మెంట్ అంటే అల్టిమేట్ ట్రీట్మెంట్. డాక్టర్ ప్రవీణ్ కోడూర్, శ్రీ నందక హాస్పిటల్ ఇన్ కోంపల్లి. సర్జరీ వచ్చేసి నేను అనుకున్న దానికన్నా రెట్టింపు జరిగిందండి. చాలా బాగా చేశాడు సారు. సర్జరీ తర్వాత పెయిన్ అనేది లైట్గా ఉన్నదండి. ఏదైనా దాన్ని కూడా క్లియర్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు సారు, చేస్తున్నాడు. నేను సర్జరీ చేసే ముందు తెలుసుకున్నాను ఇది చాలా పెయిన్ వస్తుందని అనుకున్నాను. కాకపోతే డాక్టర్ ప్రవీణ్ కుమార్ సార్ ఏం పెయిన్ లేకుండా చేసేసాడు. అది హ్యాపీగా ఉన్నది సార్. మిరాకిల్ సార్. ఇదైతే అద్భుతం. ఇది ఒకటి. అసలు నేను లేవనో అనుకున్నాను, కానీ లేచి 12 hours లోపలనే తింపాడు. అది చాలా గ్రేట్ అండి సార్. అంటే ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ బదులు కన్నా ఇంకా నర్సు కానీ ఇంకా డ్యూటీ డాక్టర్స్ కానీ టైం టు టైం నేను వ్యాధి మర్చిపోయినామని వాళ్ళు వచ్చి ట్రీట్ చేయడం చాలా బాగా అనిపించింది. వాళ్ళకు కూడా స్పెషల్లీ థ్యాంక్స్. నేను నడవడం అన్న స్టేజ్లో సార్ నడిపించాడు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ ప్రవీణ్ కోడూర్, థ్యాంక్ యూ సార్. పోవడానికి కొద్దిగా ఇబ్బంది అన్న ఫీలింగ్ అనిపించింది. ఒకరోజు ముందు సార్ అడిగాను, సార్ ఇట్లా ఇంత జర్నీ చేయాలా సార్ అని అంటే, ఏం కాదు బాబు, ఢిల్లీ అయినా వెళ్ళచ్చు అని సార్ చెప్పాడు. ఇంకోటి ఏంటంటే, ఒకరోజు సార్ నేను ఉంటానంటే సార్ కూడా ఎక్స్క్యూజ్ చేసి ఉంచేశాడు. నేను పోయేటప్పుడు కూడా హ్యాపీగా వెళ్ళాను. అంటే నేను అనుకున్నాను పెయిన్ వస్తుందేమో, ఇంత దూరం మళ్ళీ రాగలుగుతానా ఎట్లా అని టెన్షన్ పడ్డాను. కాకపోతే నొప్పి తెలియకుండా పోయినాను. ఇంటికాడ కూడా ఏం అవస్థ కాలేదు. నాకు అంత బాగానే అనిపించింది. రాంగా కూడా మంచిగా ఆడుకుంటా పాడుకుంటూనే వచ్చేసాను. నేను మా రిలేటివ్స్ అందరికి చూపించాను ఏమైంది, ఎట్లా అయింది, ఏం కథ అని అడిగితే చూపించాను. నా సర్జరీ చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ హాస్పిటల్ చూపించామని అడిగారు. అడిగితే ఇట్లా సార్ ప్రవీణ్ కుమార్ సార్ అని హాస్పిటల్లో చేయించాను. చాలా బాగా ట్రీట్ చేశారు నన్ను. చాలా మంచిగా ఉంది హాస్పిటల్లో కూడా. అంటే వాళ్ళు కూడా అన్ని టెక్నాలజీ ఉన్నాయా అని అడిగారు. మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఉన్నదని చెప్పాను సార్. అనుకున్న దానికన్నా ఎక్కువ అంటే ఎక్కువనే ఉన్నాయి ఇక్కడ. ఇది చాలా టైం పడుతుంది అనుకున్నాను. కాకపోతే నేను ఇంత తొందరగా లేచి నా అంతటా నేనే పని చేసుకుంటా అని నేను కూడా అనుకోలేదు. అనుకోకుండా చేశానండి. నా ఇష్టం నేనే బయటికి వెళ్ళడం, రావడం, నా పనులు నేనే చేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. నేను అనుకున్నాను 5 నెలలు 6 నెలలు పడుతుంది కావచ్చు అని అనుకున్నాను. కాకపోతే ఇంత త్వరగా లేచి నేను పని చేస్తా 13 days వరకు అని అంత ఒపీనియన్ పెట్టుకోలేదు ఫస్ట్. కానీ చాలా బాగా క్యూర్ అయ్యాను నేను డాక్టర్ ప్రవీణ్ కుమార్ సార్ దయ వలన, వాళ్ళ టీం బృందం వలన. శ్రీ నందక హాస్పిటల్, కోంపల్లి ఇన్ హైదరాబాద్.